హే ఫ్రెండ్స్, నేనే మీ దివాకర్. వెల్కమ్ టు కేవైకే. ఈ రోజు నోయో కిచెన్లో మీరు చూడబోయే ఈ వీడియో లాస్ట్ టైం నేను చేసిన వీడియోకి కంటిన్యూయేషన్ వీడియో. లాస్ట్ టైం మీరు శ్రీ దివ్యం స్వీట్స్ అండ్ స్నాక్స్ డైనింగ్ హాల్ ఇంకా అందులో సీత్రూ కిచెన్ దీని గురించి తెలుసుకుని ఉంటారు. సో ఈ వీడియో దేని గురించి అంటే దాని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆర్యభవన్ రెస్టారెంట్ ఉంది కదా, దాని కిచెన్ ఎలా డిజైన్ చేసాం, అది ఏ సైజ్ లో ఉంది, ఎలా ఆపరేట్ చేస్తున్నారు, అదేవిధంగా డైనింగ్ హాల్ లో ఉన్న ఈ ఇంటీరియర్స్, ఫర్నిచర్స్, వీటి గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. రండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఫర్ ఫ్రెష్ అప్డేట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆర్యభవన్ రెస్టారెంట్ యొక్క డైనింగ్ హాల్లో ఉన్నాం. ఈ ఇంటీరియర్స్ ని చూసారా, చాలా బాగుంది కదా. సో దీనికి కారణం ఈ ప్రాజెక్ట్ యొక్క ఆర్కిటెక్టే. సో వాళ్ళు ఆ ట్రెడిషనల్ డిజైన్, ట్రెడిషనల్ ఏస్థెటిక్ లుక్ తీసుకురావడంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పొచ్చు. ఆర్యభవన్ రెస్టారెంట్ అంటేనే అది ట్రెడిషనాలిటీని గుర్తు చేస్తుందని అందరూ అంటూ ఉంటారు. సో దాన్ని ఏ రకంగానూ స్పాయిల్ చేయని విధంగా ఈ ఇంటీరియర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి భోంచేసే వాళ్ళందరూ కూడా ఈ ఇంటీరియర్స్లో ఉన్న పాజిటివిటీ గురించి 100% ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఈ డిజైన్ని చూసారా, ఇక్కడ మేము ప్లాన్ చేసింది ఏమిటంటే ఈ ఫర్నిచర్ అరేంజ్మెంట్స్ని మేము ప్లాన్ చేసాం. అంటే ఈ వాల్ కార్నర్స్, ఇక్కడ కార్నర్లో ఉంది కదా, సో అక్కడంతా సోఫా ఉండాలి, ఇక మధ్యలో ఒక స్పేస్ ఉండాలనుకున్నాము. మళ్ళీ అదేవిధంగా సోఫా ఆపోజిట్లో ఫేస్ చేస్తున్నట్టుగా ఇలా ఉండాలని మేము అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్, ఆ తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ ఏమో టాయిలెట్, అలాగే టాయిలెట్ కార్నర్లో ఉన్న స్పేస్ని, అంటే అక్కడ ఒక టాయిలెట్ ఉంది అన్న ఒక ఫీలే లేకుండా మేము ఆ ప్లేస్ని చేసాం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఇంటీరియర్లో కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డైనింగ్ హాల్లోకి వచ్చే కొత్త కస్టమర్స్, అదేవిధంగా కిచెన్లో నుంచి వచ్చే సప్లయర్స్, డైనింగ్ హాల్లో తినేవాళ్ళు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా, సో వాళ్ళకి క్లీన్ చేయడానికి వచ్చే సప్లయర్స్, సో వీళ్ళందరూ కూడా క్లాష్ అవ్వకుండా ఈజీగా నడవాలి. సో అంటే ఒకళ్ళు వచ్చేటప్పుడు ఇంకొకరు వెయిట్ చేసి వెళ్ళేలా ఉండకూడదు. అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉండాలి, మనం అసలు కాంప్లికేట్ చేసుకోకూడదు. సో ఆ రకంగా అయితే మేము బాగా థింక్ చేస్తాం. సో ఇప్పుడు కూడా అలాంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఫర్నిచర్స్ని చూసుకుంటే ఇదంతా కూడా ఆర్కిటెక్ట్ ఐడియా, ఫ్యాబ్రికేషన్ మనమే చేసాం. సో ఈ క్లాత్ సెలెక్షన్, ఈ సోఫా డిజైన్ని చూసారా, ఇదంతా కూడా మేము చెన్నైలో పెద్ద పెద్ద గ్రూప్స్కి ఎలా మెయింటైన్ చేస్తామో సేమ్ అదే డిజైన్స్ని ఇక్కడ కూడా మెయింటైన్ చేసాం. సోఫా కింద గ్యాప్ అనేది ఉంటుంది, సో క్లీన్ చేయడానికి చాలా హైజీన్గా ఉంటుంది. సో ఇదంతా కూడా మేము ముందే క్లియర్గా ప్లాన్ చేసుకున్నాం. అలాగే ప్రోడక్ట్స్ని డిజైన్ చేస్తాం. ఒక రెస్టారెంట్కి వస్తే కస్టమర్స్ ముఖ్యంగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది చైర్స్ ఇంకా టేబుల్సే. సో మీరు లోపల ఏం చేసినా సరే కస్టమర్స్ వాళ్ళు చూసేది జస్ట్ టేబుల్స్ ఇంకా ఇంటీరియర్సే. మోర్ దెన్ ఇంటీరియర్స్, మీరు మీ ఫర్నిచర్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ సెలెక్షన్లో మీకు జస్ట్ లుక్ అండ్ ఫీల్ మాత్రమే కాకుండా కంఫర్ట్ కూడా ఉండేలా మనం చూసుకోవాలి. అండ్ ఆర్కిటెక్ట్ ఏమో మాకు చాలా ఐడియాస్ ఇంకా చాలా స్టైల్స్ని చూపించారు. అవన్నీ కూడా వుడెన్ చైర్సే. సో వుడెన్ చైర్ అనేది కొంచెం ఎప్పుడు కాస్ట్లీగానే ఉంటుంది. అండ్ ఈ రోజుకి కూడా వుడెన్ చైర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఐడియా ఏమిటంటే అది వుడెన్ లుక్లో ఉండాలి కానీ వుడ్ అయి ఉండాల్సిన అవసరం లేదన్నారు. సో మనం ఆల్రెడీ చాలా యాంటిక్ ఫర్నిచర్స్, యాంటిక్ సిరీస్ అని చాలా ఫర్నిచర్స్ అయితే తయారు చేస్తున్నాం. సో వాళ్ళని మా షోరూమ్కి రమ్మని చెప్పాం, మా ప్రోడక్ట్స్ని వాళ్ళకి చూపించాం. సో ఆ క్లయింట్స్, ఆర్కిటెక్ట్స్ అందరూ సెలెక్ట్ చేసి ఆ తర్వాత చేసిన డిజైన్ ఇది. ఈ చైర్ మీరు చూసుకుంటే అది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చూడడానికి సింపుల్ గా ఉంటుంది కానీ కంఫర్ట్ మాత్రం బాగుంటుంది. మోర్ దెన్ దాట్ ఇంటీరియర్ కి బాగా సెట్ అయింది. సో ఇది చూడడానికి మీకు వుడ్ లాగే కనిపిస్తుంది కానీ ఇది మొత్తం మెటల్. సో మెటల్లో పౌడర్ కోట్ చేసి మంచి కుషన్ ఇచ్చాం. సో అది బాగా కంఫర్టబుల్ గా కూడా ఉంది, అలాగే వాళ్ళ ఇంటీరియర్ కూడా బాగా మ్యాచ్ అయింది. అండ్ ఈ డైనింగ్ టేబుల్ ని చూసుకుంటే అది స్టెయిన్లెస్ స్టీల్ టేబుల్. లెగ్ ఏమో స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుంది, ఇక కిందేమో ఒక మెటల్ని అయితే వేయడం జరిగింది. సో ఇది బాగా స్టర్డీగా ఉంటుంది. సో మీకు టేబుల్ ఏ సైజులో కావాలనుకుంటున్నారో టేబుల్ డిజైన్ కూడా అలాగే కరెక్ట్గా ఉండాలి. సో వీళ్ళిచ్చే ఈ సైజ్కి అది స్టర్డీగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుందనిపించి ఇలా చేసాం. బాగా సూట్ అయింది. సో దానికి తగ్గట్టే వాళ్ళు పైన ఆర్టిఫిషియల్ గ్రానైట్ వేశారు. ఆర్టిఫిషియల్ గ్రానైట్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వెయిట్ని క్యారీ చేయాలంటే, దాన్ని క్యారీ చేసి స్టర్డీగా కూడా ఉండాలంటే ఇలాంటి డిజైన్స్ ఇస్తేనే ఆ స్టర్డీనెస్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. డైనింగ్ హాల్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం. సో ఈ కిచెన్ని టోటల్ 2500 స్క్వేర్ ఫీట్లో డిజైన్ చేసాం. సో మేము ఇందులోనే పికప్ సెక్షన్ ఇంకా బల్క్ సెక్షన్గా రెండుగా డివైడ్ చేసాం. సో ఈ కిచెన్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో రండి మనం వెళ్ళి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చి ఆర్యభవన్ రెస్టారెంట్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆ మెయిన్ కిచెన్. సో ఈ కిచెన్ని మేము మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఇందులో ఫస్ట్ పార్ట్ ఏమిటంటే ఇది ఒక పికప్ సెక్షన్. అంటే ఒక సప్లయర్ ఎవరైనా లోపలికి వస్తే చూడండి ఇలా పికప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ ఎలా ఇక్కడ వర్క్ అవుతాయి అని అడిగితే ఇక్కడ ఈ దోశ సెక్షన్, సౌత్ ఇండియన్, చైనీస్, తందూరి, మీల్స్ పికప్, జ్యూస్, కాఫీ, ప్లేట్ వాషింగ్,
సో ఇవన్నీ కూడా ఫస్ట్ సెక్షన్లోనే కంప్లీట్ అయిపోతాయి. అలాగే సెకండ్ సెక్షన్లో ఏముంటుందంటే ఈ కిచెన్కి ఒక బ్యాక్ ఎంట్రీ ఉంటుంది, సర్వీస్ స్టార్కేస్. అక్కడే మనకి ఒక లిఫ్ట్ కూడా ఉంది. సో ఆ లిఫ్ట్లో ఏమవుతుందంటే మీరు మీ మెటీరియల్స్ని పైకి తెచ్చుకోవచ్చు, మీ ఫుడ్ వేస్ట్ని బయటికి తీసుకెళ్లొచ్చు. సో వీటన్నిటికీ అది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్లో నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏమిటంటే లాస్ట్ టైం మేము ఒక క్లయింట్తో వర్క్ చేస్తున్నప్పుడు అంటే నేను ఎప్పుడు కిచెన్కి ఒక బ్యాక్ ఎంట్రీ అయితే ఇస్తాను. అంటే డైనింగ్ హాల్లో కస్టమర్ ఎంట్రీ కాకుండా కిచెన్ కంటూ సపరేట్గా ఒక ఎంట్రీ అయితే నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను. అప్పుడు ఆ క్లయింట్ అడిగారు, ఎందుకు సార్ కిచెన్కి మీరు ఒక సపరేట్ ఎంట్రీ ఇస్తున్నారని. నాకు అది అవసరం లేదని అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, సార్ మీ పర్చేస్ మెటీరియల్స్ ఉంటాయి, మీ స్టాఫ్ ఇన్ అండ్ అవుట్, ఇంకా మీ ఫుడ్ వేస్టేజ్ని మీరు బయటికి తీసుకెళ్లడానికి, ఇవన్నీ మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలంటే కిచెన్ బ్యాక్ ఎంట్రీ మస్ట్ అని చెప్పాను. అప్పుడు అతన్ని కొంచెం కంపెల్ కూడా చేశాను. సో నేను అతన్ని అలా ఫోర్స్ చేశాక అతను అది ఒప్పుకొని ఆ విషయాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత 1 monthకే అతనికి అడ్వాంటేజ్ ఏంటో అర్థమైపోయింది. ఆ తర్వాత అతనే ఒప్పుకున్నారు, సార్ మీరు ఏ కిచెన్ చేసినా సరే దానికి బ్యాక్ ఎంట్రీ అనేది కంపల్సరీగా పెట్టండి అని. సో స్టోర్ రూమ్ నుంచి కావాల్సిన వస్తువుల్ని తీసుకురావాలంటే ఆ ఎంట్రన్స్ నుంచే తెస్తారు. లోపలికి వస్తే స్టోర్ రూమ్ అక్కడే ఉంటుంది, వెజిటేబుల్ కట్టింగ్ కూడా అక్కడే ఉంటుంది, వాషింగ్ ఇక్కడ ఉంటుంది, బల్క్ కిచెన్, ఆ తర్వాత పాట్ వాష్, గ్రైండర్స్. సో ఇవన్నీ కూడా ఈ వాల్ కి బ్యాక్ సైడ్ లో అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఆ కుకింగ్ కి ఈ కుకింగ్ కి చాలా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఏమిటంటే సప్లయర్ వచ్చి పికప్ చేసుకునేది మాత్రం ఫస్ట్ కిచెన్ లోనే అయిపోతుంది. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఎవరైనా వస్తే డైరెక్ట్ గా వాళ్ళు అలాగే బ్యాక్ ఎంట్రన్స్ కి వెళ్ళొచ్చు. సహజంగా మిగతా కిచెన్స్ లో ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇట్లా వస్తారు, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అటు నుంచో వెనక నుంచి వెళ్లాల్సి ఉంటుంది. సో మేము ఆ కన్ఫ్యూజన్ లేకుండా డిజైన్ చేసాం. సెంటర్గా ఒక స్పేస్ ఇచ్చేసాం, దానికి ఒక 5 feet గ్యాప్ ఇచ్చాం. సో ఆ 5 feet గ్యాప్ ఎందుకంటే కామన్ స్పేస్. సో ఈ ఇండియన్, చైనీస్, తందూరి ఇవన్నీ పికప్ చేసుకోవాలంటే ఒకళ్ళు వస్తారు. సో అప్పుడు ఒక రైట్ లో పికప్ కౌంటర్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు రెడీ అయిన ప్రోడక్ట్స్ ని తీసుకొని ఈ డోర్ నుంచి అలాగే ఈజీగా బయటికి తీసుకెళ్లొచ్చు. అలాగే దోశ పికప్ చేసుకోవాలన్నా లోపలికి రాగానే తీసుకెళ్లొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్ గా జరగాలి. సో దానికి తగ్గట్టు డిజైన్ చేసాం. అలాగే మీల్స్ పికప్ కి ఒక కార్నర్ ఇచ్చాం. అంటే అందులో బల్క్ కిచెన్ లో మీకు రెడీ అయ్యే వస్తువులన్నీ కూడా మీల్స్ కౌంటర్ కి రావాలి. సో ఈ మీల్స్ పికప్ అనేది ఒక చిన్న ఎక్విప్మెంట్ కాదు, అంటే ఈ సెక్షన్ ని పూర్తిగా డివైడ్ చేస్తాం. అప్పుడు టిఫిన్ పికప్ సపరేట్ గాను, మీల్స్ పికప్ సపరేట్ గా ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఒక 6-7 క్రౌడ్ గా నించున్న ప్రాబ్లం ఉండదు. ఈ మీల్స్ ప్లేట్ లో చూసుకుంటే రైస్ ఉంటుంది, ఒక కర్రీ, ఒక ఫ్రై, ఒక అప్పడం, ఒక పికిల్, కర్డ్ రైస్, ఒక మిక్స్డ్ రైస్. అక్కడ ఒక సిస్టమ్ ఉండాలి, ఒక సెటప్ ఉండాలి. అక్కడ అంతమంది ఉండి ఒక బెయిన్ మేరీ సెటప్ లేదా ఇలాంటి సెటప్ ఏదైనా ఉంటేనే అది కరెక్ట్ గా ఉంటుంది. సో ఈ కిచెన్ లో ఉన్న యూనిక్నెస్ ఏంటని మీరు అడగొచ్చు. ఈ పార్సల్ కౌంటర్ పక్కనే మేము ఒక చిన్న లిఫ్ట్ అయితే పెట్టాం. అంటే ఇక్కడ ఏమిటంటే పార్సల్ ఆర్డర్స్ ఎక్కువగా తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీ రెస్టారెంట్ ఒక 10,000 పార్సల్స్ రోజుకి వెళ్తాయి అనుకుందాం. అప్పుడు మీరు ఇంత థింక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ టు క్రాస్ 50,000 ఆర్ మోర్, పార్సల్ క్రౌడ్ ఎక్కువగా ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ ప్రాబ్లమ్ ఉండదు. అదే ఫస్ట్ ఫ్లోర్ అయితే మీరు కిందికి పైకి తిరగడంలోనే ఆ కంటిన్యూటీ, కోఆపరేషన్, కమిట్మెంట్ ఇవేవి ప్రాపర్ గా ఉండవు. సో ఇక్కడ మేము పెట్టిన లిఫ్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే సైజ్ చిన్నదే, అదొక 3 feet నుంచి 2 feet వరకు ఉంటుంది అంతే. చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. సో ఆ లిఫ్ట్ లో మీరు రెడీ చేసే ప్రోడక్ట్స్ ని అలా పార్సల్ చేసి కవర్ లో వదిలేస్తారు. అప్పుడు ఆ లిఫ్ట్ అలాగే కిందికి వెళ్తుంది. సో ప్రోడక్ట్ మాత్రం కిందికి వెళ్తుంది. సో ఆ పార్సల్ ని కలెక్ట్ చేసుకుని వాళ్ళు అటు నుంచి అటే వెళ్ళిపోతారు. సో ఇది మేము సహజంగా ఏ కిచెన్ లోనూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఇక్కడే ట్రై చేసాం. ఇది సూపర్ గా ఉంది. అంటే ఇది ఒక లిఫ్ట్ పెట్టేంత పెద్ద రూమ్ సైజ్ లేదు, లిఫ్ట్ ఉండడానికి కావాల్సినవి కూడా ఇక్కడ పెద్దగా లేవు. జస్ట్ ఫ్లోర్ ని మేము కోర్ కట్ చేసాం. అది మోటరైజ్డే. సో ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. అంతే, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది నీట్ గా ఉంటుంది. సో వాళ్ళ పర్పస్ ని ఇది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అన్నదే ముఖ్యం. సో ఈ రెస్టారెంట్ లో అదే యూనిక్నెస్ అని చెప్పొచ్చు. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ప్లేట్ వాషింగ్ అయితే ఇచ్చాం. అలాగే మీరు డైనింగ్ హాల్లోకి రాగానే అక్కడ ప్లేట్ వాషింగ్ కూడా పక్కనే ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి ట్రాలీలో నెట్టుకుంటూ కష్టపడి లోపలికి వెళ్ళడం కన్నా ఈజీగా దగ్గరలోనే ఇస్తే బాగుంటుంది కదా, పని త్వరగా అవుతుంది. సో ఈ డైనింగ్ హాల్లో నుంచి మనం లోపలికి వెళ్తే ఫ్రంట్ ఫేస్ లో ఉన్న పికప్ సెక్షన్ ఏమిటి, అది ఎంత స్పేస్ లో ఉంది, ఎలా ఆపరేట్ చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వాల్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న బల్క్ కిచెన్ కి వెళుతున్నాను, రండి వెళ్దాం. సో ఈ వాల్ కి బ్యాక్ సైడ్ ఏముందని మీకు చూపించాలనే నేను ఇక్కడికి వచ్చాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం 6 విషయాలు: ఒక స్టోర్ రూమ్, వెజిటేబుల్ కటింగ్ ప్లేస్, బల్క్ కుకింగ్ ప్లేస్, గ్రైండర్ అండ్ పాట్ వాషింగ్. సో ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా అక్కడ ఆ మెయిన్ కుకింగ్ కి బ్యాక్ సైడ్ జరిగేవి. అగైన్ మీరు అన్ని రెస్టారెంట్లో చూసుకున్నట్టే ఇక్కడ కూడా ఫ్లోరింగ్ కోటా స్టోనే, 5 feet వరకు మనం ఇచ్చుంటాం. సో ఇవన్నీ చాలా కామన్ విషయాలే. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం వల్ల ఇది డిసడ్వాంటేజ్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్రంట్ లో ఒక స్టెప్స్ పెట్టి అక్కడే ఒక లిఫ్ట్ పెడితే, అలాగే బ్యాక్ సైడ్ ఒక సర్వీస్ లిఫ్ట్, ఇంకా బ్యాక్ సైడ్ ఒక స్టార్స్ ఇస్తే చాలు. సో ఇవన్నీ కరెక్ట్ గా ఇక్కడ మనం సెట్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ ఇంకా డైనింగ్ పెట్టుకోవడంలో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్.
ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ లో వెస్ట్ పార్ట్ ని మేము కిచెన్ గా మార్చాం. ఈస్ట్ పార్ట్ డైనింగ్ ఏరియా. సో వెస్ట్ లో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంది కాబట్టి నేను సర్వీస్ స్టార్కేస్ ఈజీగా పెట్టగలిగాను. మామూలుగా బిల్డింగ్ బ్యాక్ సైడ్ గ్యాప్లు ఉండవు, సైడ్స్ లో కూడా గ్యాప్స్ ఉండవు. అప్పుడు ఇలాంటి విషయాలు మనం ఎక్స్ట్రాగా చేయాలంటే పాసిబుల్ కాదు. సో అదే విధంగా వర్కర్స్ కి వాళ్ళకి టాయిలెట్స్ ఇంకా బాత్రూమ్స్ కావాలి కదా. సో మీరు స్టార్స్ కిందకి దిగ్గానే కింద స్టార్టింగ్ లోనే స్టాఫ్ టాయిలెట్ ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా యూస్ చేసుకుని వెనక నుంచే వచ్చేయచ్చు. సో వీళ్ళు కస్టమర్ స్టార్ కేస్ ని యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సైడే వాడుకుని అలా వచ్చేయచ్చు. సో ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలే. ఈ ప్లేస్ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్లేస్ కున్న యాక్సెస్ ఏమిటంటే ఆ సైడ్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన పర్పస్ లేదు. సో అప్పుడు ఏమిటంటే ఈ బ్యాక్ ఎంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ కుక్ చేసి రెడీ అయిన ఫుడ్ ని అక్కడికి పంపిస్తారు. సో దీని బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ బాయిలర్స్ ఉంటాయి, రైస్ కుక్కర్ కూడా ఇక్కడే ఉంది. సో బాయిలర్, రైస్ కుక్కర్ అండ్ ఇక్కడ బల్క్ కుకింగ్ కూడా ఉంది. ఇదంతా కూడా ఒకే టీమ్ అని చెప్పొచ్చు. సో దీని ఆపోజిట్ లో గ్రైండర్ సెక్షన్ కూడా ఇచ్చేసాను. తర్వాత పాట్ వాష్ అండ్ నేను ఇక్కడ రెండు సైడ్ లోనూ విండోస్ ని ప్రాపర్ గా ఇచ్చాను. సో ఫ్రెష్ ఎయిర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మేము వాస్తు ప్రకారం కిచెన్ కడుతున్నామంటే దాని మీనింగ్ ఏమిటంటే విండోస్ లో క్రాస్ వెంటిలేషన్ ప్రాపర్ గా ఉంటే చాలు. అప్పుడు ఆర్టిఫిషియల్ గా మీరు ఫ్రెష్ ఎయిర్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. సో ఆ విధంగా నేను ఎలా అయితే అనుకున్నానో ఈ కిచెన్ నాకు అలా సెట్ అయింది కాబట్టి నాకు ఫ్రెష్ ఎయిర్ ఇవ్వాల్సిన అవసరం అయితే అసలు ఏమాత్రం లేదు. సో ఎగ్జాస్ట్ మాత్రం పెట్టాను. ఇక్కడ స్మోక్ ని సక్ చేసి బయటికి తీసుకెళ్తుంది. సో ఫ్రెష్ ఎయిర్ లోపలికి ఎలా వస్తుందని అడిగితే ఇక్కడ ఈ విండోస్ ఉన్నాయి కదా, సో అందులో నుంచి ఎయిర్ వస్తుంది. సో ఇది మనకి ప్రాపర్ గా సెట్ అయిపోయింది. అంటే ముందే ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని సెట్ చేశాను. అండ్ అంతేకాకుండా ఈ వాల్ కార్నర్స్ లో మీరు చూస్తే కనుక ఈ పైప్స్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ప్లంబింగ్ లైన్స్. సో ఆ వాటర్ అనేది అక్కడ ఉంటూనే ఉంటుంది. అంటే ఆరో వేస్ట్ ఉంటుంది, యూస్ చేసే వాటర్ ఉంటుంది, 2 లైన్స్ అక్కడ ఉంటాయి. ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే నాకు ఎక్కడి నుంచైనా లైన్ కావాలంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ప్రాక్టికల్ గా సెట్ చేసి ఇస్తాం. మేబీ వాళ్ళకి ట్యాప్ అక్కడ కావాలని అడిగితే వాల్లో మేము ఒక చిన్న బిట్ తీసుకెళ్తాం కదా, సో అది అవసరం లేదు. సో ఎక్కడ ఏ స్పాట్ లో మీకు కావాలని అడిగినా అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది చాలా అంటే చూడడానికి చాలా తేలిగ్గా ఉండొచ్చు. ప్రాక్టికల్ గా దీన్ని యూస్ చేసే వాళ్ళకి దీని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సో ప్లంబింగ్ లైన్స్ ని మనం మల్టిపుల్ ప్లేసెస్ లో యూస్ చేసుకోగలిగితే మంచి ప్రివిలేజ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక ఈ ఇంటీరియర్స్ లో నేను బాగా ఇంప్రెసివ్ గా ఫీల్ అయిన విషయం ఏమిటంటే ఈ ఫాల్ సీలింగ్ కి వాళ్ళు ఇచ్చిన డిజైన్. అంతేకాకుండా ఈ లైట్ టెక్స్చర్ ఉంది కదా, ఇది లైట్ ఫిట్టింగ్స్ సెంటర్ టేబుల్ ని మాత్రం ఫోకస్ చేసేలా రౌండ్ గా చిన్నగా ఇచ్చుంటారు. అంతేకాకుండా ఆ సోఫాస్ ఇంకా సోఫా కలర్స్ ని మ్యాచ్ చేసేలాగా వాళ్ళు పింక్ అండ్ గ్రే యూస్ చేసి ఉంటారు. అది చాలా సూపర్ గా ఉంటుంది. అంటే చూడడానికి సింపుల్ గా ఉన్నా సరే ఆ లైట్ ఫిట్టింగ్స్ ఆ టోటల్ గా ఇంటీరియర్స్ ని బాగా డామినేట్ చేస్తాయి. సో చూడడానికి అది బాగుంటుంది. ఒకసారి ఈ ఇంటీరియర్ ని మీరు గమనించండి. ఈ ఫర్నిచర్స్ అన్నిటిని ఇక్కడ నుంచి తీసేసి మీరు ఓన్లీ ఆ డైనింగ్ హాల్ ని చూస్తే ఫుల్ గా వాళ్ళు మొత్తం గ్రే కలరే యూజ్ చేసి ఉంటారు. అంటే ఫ్లోర్, వాల్ మొత్తం అన్ని ఎటు చూసినా గ్రే కలరే ఉంటుంది. సో వాళ్ళు ఈ వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము సైట్ విజిట్ అయితే చేసాం. అప్పుడు నాకు అనిపించేది ఏంటి వీళ్ళు జస్ట్ గ్రే మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఫైనలీ చూడడానికి బాగుంటుందా లేదా అని. దీని గురించి ఆర్కిటెక్ట్ మ్యామ్తో మాట్లాడతాను. మ్యామ్ ఇది ఒక నెంబర్ 1 గా రావాల్సిన ప్రాజెక్ట్, సో మీరు ఇందులో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఇది ఇంకా బాగా రావాలి అని చెప్పేవాడిని. అప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా లేదు దివాకర్ సార్, ఇది నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను, బాగా వస్తుందన్నారు. సో ఇది వీళ్ళ ట్రెడిషనాలిటీని ఏ రకంగానూ అఫెక్ట్ చేయకుండా ఇంటీరియర్ ఖచ్చితంగా బాగా వస్తుందని ఆవిడ నాకు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ సోఫా సీట్స్కి వచ్చే ఆ క్లాత్ ఇవన్నీ కూడా నాకు సెలెక్ట్ చేసి చూపించారు. సో ఆ సోఫా క్లాత్స్ని మేము సపరేట్గా చూసినప్పుడు జస్ట్ ఒక పింక్ కలర్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్లో వాడతానని చెప్పారు. సహజంగా నేను ఏ రెస్టారెంట్లోనూ పింక్ కలర్ యూస్ చేయడం ఎప్పుడు చూడలేదు, చాలా రేర్గానే చూశాను. అందులోనూ గ్రే కలర్ ఒక బ్యాక్గ్రౌండ్తో పింక్ కలర్ వాడడం అనేది ఎలా బాగుంటుందని అనుకున్నాను. కానీ ఈ వర్క్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి చూశాను, అప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. సో ఆ విధంగా ఇక్కడ ఇంటీరియర్స్ నిజంగా చాలా బాగా వచ్చాయి. ఆర్కిటెక్ట్ మాకు ముందే చెప్పారు ట్రస్ట్ మీ ఇది నిజంగా బాగా వస్తుందని, కానీ మేమే నమ్మలేదు. బట్ వన్స్ ఈ అవుట్పుట్ వచ్చాక మేమందరం నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాం. ఇంటీరియర్స్ విషయంలో క్లయింట్ 100% సాటిస్ఫై అయ్యారు. అండ్ అంతేకాకుండా ఈ రెస్టారెంట్కి ఎవరు వచ్చినా సరే మాక్సిమం ఈవినింగ్ టైంలో రండి. అంటే ఆ ఈవినింగ్ లైట్స్లో ఈ రెస్టారెంట్ని మీరు చూస్తే నిజంగా దీని బ్యూటీ ఏంటో మీకు అర్థం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ ఆర్యభవన్ రెస్టారెంట్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది అనుకుంటా. సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ స్వీట్ కిచెన్ ఇంకా బ్యాంక్వెట్ హాల్ ఉంది. అలాగే స్టాఫ్ స్టేయింగ్, స్టాఫ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై ఫ్రమ్ దివాకర్.